హలో అండి. వెల్కమ్ టు హలో బ్యాంగిల్స్. ఈరోజు మనం హోమ్ మేడ్ సోప్స్ ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దామండి. కొన్ని సోప్స్ వచ్చి బాగా వచ్చాయండి, కొన్ని సోప్స్ బాగా రాలేదు. ఎందుకని అవి బాగా రాలేదనేది ఈరోజు మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఇంగ్రీడియంట్ అనేది ఎక్కువైపోయిందండి. వాటర్ లెవెల్ ఎక్కువైపోయేసరికి ఆ సోప్స్ అనేవి కొన్ని బాగా రాలేదు, కొన్ని అయితే చాలా బాగా వచ్చాయి. ఎందుకంటే 5% వరకే ఇంగ్రీడియంట్ కలిపాను. ఈ సోప్ చూడండి చాలా జెల్లీగా వచ్చేసింది, ఎందుకంటే ఇందులో వాటర్ లెవెల్ ఎక్కువైపోయిందండి కాబట్టి అలా వచ్చింది. ఈ సోప్ చూడండి రైస్ ఫ్లోర్తో చేశాను. ఇదైతే చాలా బాగా వచ్చిందండి, నాకు చాలా బాగా నచ్చింది. స్కిన్లో కూడా చాలా ఇంప్రూవ్మెంట్ తెలిసింది, బ్రైట్నెస్ వచ్చిందండి. నేను వాడాను ఆల్రెడీ. అండ్ ఇది వచ్చేసి పీ ఫ్లవర్, పొటాటో అండ్ రైస్ ఫ్లోర్తో చేసిన సోప్ అండి. ఇది కూడా చాలా బాగా వచ్చింది. ఇది మా ఫ్యామిలీలో కూడా చాలామంది యూస్ చేస్తున్నారు. ఇదైతే అసలు నేను యూస్ చేయలేదండి, ఎందుకంటే మందారం వాటర్ లెవెల్ ఎక్కువైపోయింది. మందారం బాయిల్ చేసి వేశాను, సో అది జల్గా వచ్చేసింది, నాకు నచ్చలేదు. అండ్ ఇదైతే ఇంకా సూపర్, అసలు వేరే లెవెల్ అని చెప్పచ్చు. టర్మరిక్, గీ అన్నీ కలిపానండి, చాలా బాగా వచ్చింది. ఇది కూడా పీ ఫ్లవర్స్తోనే చేశాను. పీ ఫ్లవర్స్ అంటే తెలుసా అండి, టీ తాగుతారు కదా ఆ ఫ్లవర్స్ అండి. ఇది కూడా చాలా యూజ్ అవుతుంది స్కిన్కి. నేను ఆల్రెడీ గూగుల్లో సెర్చ్ చేసే దీన్ని చేశాను. అన్నీ కరెక్ట్ ఇంగ్రీడియంట్స్తోనే చేశానండి. ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.